విశాఖ కేంద్రంగా ఎస్సీఓఆర్ జోన్ ఏర్పాటు కావడం శుభ పరిణామమని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు సూరినేని బుజ్జిబాబు నాయుడు అన్నారు. పాకాల రైల్వే స్టేషన్ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు, రేణిగుంట, తిరుపతి రైల్వే స్టేషన్, అలిపిరి, తిరుచానూరు రైల్వే స్టేషన్, కోడూరు వద్ద కుప్పాల గిరిధర్ కుమార్ పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సంతోషం తగ్గ విషయమన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ పేరుతో 5వ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా జోనల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టర్న్ రైల్వేను ఏర్పాటు చేశారు. ఇంతకుముందు మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో 4 ప్రాంతాలు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ గా ఉన్నాం. ఈ రోజు మనకు 1వ తారీఖు నుండి సికింద్రాబాద్ జోనల్, విశాఖపట్నం జోనల్ గా కార్యాచరణ స్టార్ట్ చేశారు. దీన్ని సాధించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పట్టుబట్టి మన రాష్ట్రానికి జోనల్ కావాలి అనే పట్టుదలతో, అలాగే ఉత్తర కోస్తా నాయకులు కూడా గట్టి పట్టుదలతో జోన్ సాధించారు. దాంట్లో ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారిని చెప్పాలి. పదవిలో ఉన్నా, గృహంలో ఉన్నా లేకున్నా ప్రతి పార్లమెంటు సమావేశాల్లో ఈ పాయింట్స్ లేవనెత్తి ఎప్పుడు కూడా తన పట్టుదల వదలకుండా, ఎందుకంటే భువనేశ్వర్, శ్రీకాకుళం, విజయనగరం, భువనేశ్వర్ జోనల్లో ఉండేది. అక్కడ వీళ్ళకి గుర్తించడం లేదని, రైల్వేల పరంగా డెవలప్ కావటం లేదనేసి ఇలా పట్టుబట్టి విశాఖను జోనల్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా రైల్వే గతంలో తెలంగాణలో ఉండేది జోన్గా, ఇప్పుడు కొత్తగా విశాఖ జోన్గా సాధించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై చంద్రబాబు నాయుడు గారు, జై ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈరోజు ప్రతి స్టేషన్లోనూ రైల్వే జోన్, విశాఖ జోన్ ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ చేసుకుంటూ ప్రతి పౌరుడు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు.